ఓం శాంతి. ఆగస్ట్ 27వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చైతన్య స్థితిలో ఉండి తండ్రిని గుర్తు చేసుకోవాలి. శూన్య స్థితిలోకి వెళ్ళిపోవడం లేక నిద్రలోకి జారుకోవడం యోగం కాదు. ప్రశ్న: మీరు కళ్ళు మూసుకుని కూర్చోవడం ఎందుకు నిషేధించబడింది? జవాబు: మీరు ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే దుకాణంలోని మొత్తం సామాన్లు దొంగలు దొంగలించి తీసుకుపోతారు. మాయ అనే దొంగ బుద్ధిలో ఏది ధారణ చేసుకోనివ్వదు. కళ్ళు మూసుకుని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది, ఏమీ అర్థమే కాదు. అందుకే కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. పని పాటలు చేసుకుంటూ బుద్ధితో తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఇందులో హఠయోగపు మాటే లేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఇతడు కూడా పుత్రుడే కదా. దేహధారులందరూ పిల్లలే కనుక ఆత్మిక తండ్రి ఆత్మయే ముఖ్యమైనదని ఆత్మలకు చెప్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు శరీరానికి అతీతంగా మాయమైపోవడం కాదు, శరీరానికి అతీతంగా ఎక్కడికో వెళ్ళిపోవడం స్మృతి యాత్ర స్థితి కాదు. ఇక్కడ స్మృతిలో కూర్చోవాలి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూర్చుని స్పృహ తప్పిపోవాలని తండ్రి చెప్పరు. అలా చాలామంది కూర్చుని ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరైతే స్పృహతో కూర్చొని పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రత లేకుండా ధారణ అవ్వదు. ఎవరి కళ్యాణము చెయ్యలేరు, ఎవరికీ చెప్పలేరు. స్వయం పవిత్రత లేకుండా ఇతరులకు చెప్పేవారిని పండితులని అంటారు. నాకంతా తెలుసని అనుకోరాదు. లోపల మనసు తింటూ ఉంటుంది. మేము శూన్యంలోకి వెళ్తున్నామని భావించకండి. కళ్ళు మూసుకుపోవడం ఇదేమీ గుర్తు చేసుకునే స్థితి కాదు. ఇందులో చైతన్య స్థితిలో ఉండి తండ్రిని స్మృతి చెయ్యాలి. నిద్రపోవడం అనేది స్మృతి చేయడం కాదు. పిల్లలకు అనేక పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాలలో 7వ భూమికలోకి వెళ్ళిన వారికి ప్రపంచమే తెలియదని చూపించారు. మీకైతే ఈ ప్రపంచం తెలుసు కదా. ఇది చీచి పాడైపోయిన ప్రపంచం. తండ్రిని గురించి ఎవరికీ తెలీదు. తండ్రి ఎవరో తెలిస్తే సృష్టి చక్రం కూడా తెలియాలి. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, మనుషులు మరుజన్మ ఎలా తీసుకుంటారో తండ్రి తెలిపిస్తారు. సత్యయుగంలో పెద్ద వయసు గలవారు కూడా అందవిహీనులుగా ఉండరు. సన్యాసులదైతే హఠయోగము. కళ్ళు మూసుకొని గుహలో కూర్చొని అందవిహీనులైపోతారు. మీకైతే తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్పృహలో ఉండాలి. శూన్యంలోకి వెళ్ళిపోవడం అనేది స్థితి ఏమీ కాదు. వ్యాపారం మొదలైనవి కూడా చెయ్యాలి. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. శూన్యంలోకి వెళ్ళరాదు. పని పాటలు చేసుకుంటూ బుద్ధితో తండ్రిని స్మృతి చెయ్యాలి. కళ్ళు తెరిచి ఉంచుకునే పనులు చేస్తారు కదా. వ్యాపారం మొదలైనవన్నీ చేస్తూ బుద్ధియోగం తండ్రి జతలో ఉండాలి. ఇందులో పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు.
దుకాణంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుపోతే, కునికిపాట్లు పడితే ఎవరైనా సామాన్లు తీసుకుపోయినా తెలీదు. ఇదేమైనా మంచి స్థితా? మనం దేహం నుండి అతీతమైపోవడం, ఇవన్నీ హఠయోగుల మాటలు, విషయాలు. రిద్ధి సిద్ధి క్షుద్ర పూజలు చేసేవారు చేస్తారు. తండ్రి అయితే చక్కగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇందులో కళ్ళు మూసుకోరాదు. తండ్రి అంటున్నారు, కూర్చొని బంధుమిత్రులను గుర్తు చేసుకోవడం మర్చిపోండి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. స్మృతి యాత్రలో తప్ప పాపాలు వినాశనం అవ్వజాలవు. భోగ్ తీసుకెళ్తారు, సూక్ష్మవతనంలో మాయమైపోతారు. ఇందులో ఏం జరుగుతుంది? ఎంత సమయం అక్కడ ఉన్నా వికర్మలు వినాశనం అవ్వవు. శివబాబాను స్మృతి చెయ్యలేరు. బాబా వాణిని కూడా వినలేరు. కనుక నష్టపోతారు. కానీ ఇది డ్రామాలో రచింపబడి ఉంది. అందుకే వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి మురళి వింటారు. అందుకే బాబా అంటారు, వెళ్ళండి, వెంటనే వచ్చేయండి, కూర్చోకండి. అక్కడ ఆటపాటలు చేయడం బాబా మాన్పించేశారు. భక్తి మార్గంలో ఏడవడం, బాదుకోవడం చాలా జరుగుతాయి. ఎందుకంటే అంధకార మార్గం కదా. మీరాబాయి ధ్యానంలో వైకుంఠానికి వెళ్ళిపోయేది. అది యోగమూ కాదు, చదువు కాదు. మీరాబాయి సద్గతినేమైనా పొందిందా? స్వర్గానికి వెళ్ళే అర్హత పొందిందా? జన్మ జన్మాంతరాల పాపాలు నశించాయా? ఏమాత్రం లేదు. జన్మ జన్మాంతరాల పాపాలు తండ్రి స్మృతితోనే నశిస్తాయి. సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఎటువంటి లాభము ఉండదు. ఇది కేవలం భక్తి, స్మృతి కాదు, జ్ఞానము కాదు. భక్తి మార్గంలో ఈ జ్ఞానము నేర్పించేవారు ఎవ్వరూ ఉండనే ఉండరు. కనుక సద్గతిని కూడా పొందలేరు. భలే ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా సద్గతిని పొందలేరు. ప్రారంభంలో అయితే పిల్లలు సాక్షాత్కారాల్లోకి వారంతట వారే వెళ్ళేవారు. మమ్మ బాబా వెళ్ళేవారు కాదు. బాబాకైతే మొదట్లో కేవలం స్థాపన వినాశనం యొక్క సాక్షాత్కారాలు జరిగాయి. తర్వాత అయితే ఏమీ జరగలేదు. మేము ఎవ్వరినీ పంపడం లేదు. అయితే కూర్చోబెట్టి బాబా వీరి తాడు పైకి లాగండని చెప్తాము. అది కూడా డ్రామాలో ఉంటే లాగుతారు, లేకుంటే లేదు. సాక్షాత్కారాలు చాలానే అవుతూ ఉంటాయి. తొలుత ఎలాగైతే చాలా సాక్షాత్కారాలు జరిగాయో అలా చివర్లో కూడా చాలా సాక్షాత్కారాలు అవుతాయి. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా ఉంటుంది. ఇంతమంది మనుష్యులందరూ శరీరం వదిలేస్తారు. శరీర సహితంగా ఎవ్వరూ శాంతిధామానికి, సత్యయుగానికి వెళ్ళలేరు. అనేక మంది మనుషులున్నారు. అందరికీ వినాశనం ప్రాప్తిస్తుంది. ఇకపోతే ఒకే ఆది సనాతన దేవి దేవతా ధర్మస్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతోంది. పిల్లలైన మీరు గ్రామ గ్రామానికి వెళ్ళి ఎంత సేవ చేస్తున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండనే చెప్తున్నారు. రాజయోగం నేర్పించడం సన్యాసులకు తెలీదు. తండ్రి తప్ప రాజయోగం ఎవరు నేర్పిస్తారు? పిల్లలైన మీకు తండ్రి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు. మళ్ళీ రాజ్యం లభిస్తుంది. మీరు అపారమైన సుఖాలలో ఉంటారు.
అక్కడ స్మృతి చేయాల్సిన అవసరమే లేదు. లేశమంతైనా దుఃఖముండదు. ఆయువు ఎక్కువగా, శరీరం కూడా నిరోగిగా ఉంటుంది. ఇక్కడ ఎంత దుఃఖముంది! అలాగని తండ్రి దుఃఖం కలిగించే ఆటనే రచించారని కాదు. ఇది సుఖదుఖాల, గెలుపు ఓటముల, ఆది అనాదుల ఆట. ఈ విషయాలేవి సన్యాసులకు తెలియనే తెలియవు. మరి ఎలా అర్థం చేయించగలరు? వారు భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదివేవారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండని చెప్పబడుతుంది. ఆ సన్యాసులేమో ఆత్మగా భావించి బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వాన్ని పరమాత్మ అని భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు. వాస్తవానికి బ్రహ్మతత్వము నివాస స్థానము. ఎక్కడైతే ఆత్మలైన మీరు నివాసముంటారో అందులో మేము లీనమవుతామని వారంటారు. వారి జ్ఞానమే మొత్తం ఉల్టాగా ఉంది. ఇక్కడ అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. భగవంతుడు 40,000 సంవత్సరాల తర్వాత వస్తారని వారంటారు. దీనినే అజ్ఞానాంధకారమని అంటారు. తండ్రి అంటారు, కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం చేసేవాడిని నేనే. నేను స్థాపన చేస్తున్నాను. వినాశనం కూడా ఎదురుగా నిల్చొనే ఉంది. ఇప్పుడు త్వరపడండి. పావనంగా అవుతేనే పావన ప్రపంచానికి వెళ్తారు. ఇది పాత తమో ప్రధాన ప్రపంచం. లక్ష్మీనారాయణుల రాజ్యం లేనే లేదు. వీరి రాజ్యం కొత్త ప్రపంచంలో ఉండేది, ఇప్పుడు లేదు. వీరు పునర్జన్మలను తీసుకుంటూ వచ్చారు. శాస్త్రాలలో అయితే ఏమేమో రాసేశారు. అర్జునుని గుర్రపు బండిలో కృష్ణుడు కూర్చున్నట్లుగా చూపించారు. అర్జునునిలో కృష్ణుడు కూర్చున్నారని కాదు. కృష్ణుడు దేహధారి కదా. యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. వారు పాండవ మరియు కౌరవ సైన్యాన్ని వేరువేరు చేసేశారు. ఇక్కడైతే ఆ మాటే లేదు. భక్తి మార్గంలో చాలా శాస్త్రాలున్నాయి. సత్యయుగంలో ఇవేవీ ఉండవు. అక్కడ జ్ఞానం వలన లభించిన ప్రాలబ్ధపు రాజధాని ఉంటుంది. అక్కడ సుఖమే సుఖముంటుంది. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. కనుక నూతన ప్రపంచంలో తప్పకుండా సుఖమే ఉంటుంది కదా. తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని నిర్మిస్తారా? తండ్రి కొత్త ఇంటినే నిర్మిస్తారు. ఆ ప్రపంచాన్ని సతోప్రధాన ప్రపంచమని అంటారు. ఇప్పుడైతే అందరూ తమోప్రధానంగా అపవిత్రంగా ఉన్నారు. పరాయి రావణ రాజ్యంలో కూర్చొని ఉన్నారు. రాముడని శివబాబాను అంటారు. రామ రామ అంటూ రామనామాన్ని దానం చేస్తారు. ఇప్పుడు రాముడెక్కడా, శివబాబా ఎక్కడా? శివబాబా పిల్లలైన మీకు నన్నే స్మృతి చేయండని చెప్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఎంతవరకు తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వరో అంతవరకు వాపస్ కూడా వెళ్ళలేరు. మీలో కూడా తండ్రిని స్మృతి చేయువారు చాలా కొద్దిమందే. నోటితో చెప్పే విషయమే లేదు. భక్తిలో రామ రామ అని అంటూ ఉంటారు. ఎవరైనా రామ రామ అని పలకకుంటే వారిని నాస్తికులని అంటారు. ఎంతో బిగ్గరగా పాడతారు. వృక్షం పెద్దదవుతున్న కొలది భక్తి సామగ్రి పెరిగిపోతూ ఉంటుంది.
బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది. మీకైతే ఏ సామగ్రి లేదు, ఏ ధ్వని లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండని చెప్తున్నారు. నోటితో అనడం కూడా వద్దు. లౌకిక తండ్రిని కూడా పిల్లలు బుద్ధితో గుర్తు చేసుకుంటారు. కూర్చుని బాబా బాబా అనరు. ఇప్పుడు మీకు ఆత్మల తండ్రి ఎవరో తెలుసు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఆత్మలకు ఏ పేరు లేదు. శరీరం పేరు మారుతూ ఉంటుంది. ఆత్మ ఆత్మయే కదా. వారు కూడా పరమాత్మ. వారి పేరు శివ. వారికి తమ శరీరం లేదు. తండ్రి చెప్తున్నారు, నాకు కూడా శరీరం ఉంటే పునర్జన్మలలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సద్గతిని ఎవరిస్తారు? భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు. అనేక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నారు కదా. నరకంలోనే జన్మించారు. స్వర్గం కోసం మరణిస్తారు. ఇక్కడకు మీరు వచ్చిందే స్వర్గంలోకి వెళ్లేందుకు. ఏదైనా వంతెన నిర్మించాలంటే మొదట పునాది రాయిని వేసే ఉత్సవం చేసి వంతెన నిర్మిస్తారు కదా. స్వర్గస్థాపన ప్రారంభోత్సవం తండ్రి చేసేశారు. ఇప్పుడు నిర్మాణం అవుతూ ఉంది. ఇల్లు కట్టేందుకు టైం పడుతుందా ఏమిటి? గవర్నమెంట్ వారు అనుకుంటే ఒక్క నెలలో ఇంటిని నిలబెట్టేస్తారు. విదేశాలలో అయితే తయారైన ఇళ్ళు లభిస్తాయి. స్వర్గంలో అయితే చాలా విశాల బుద్ధి కలిగి సతోప్రధానంగా ఉంటారు. సైంటిస్టుల బుద్ధి చాలా చురుకుగా ఉంటుంది. చాలా త్వరగా తయారు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో రత్నాలు కూడా పొదిగి ఉంటాయి. ఈ రోజుల్లో కృత్రిమవి ఎంత త్వరగా చేస్తున్నారో చూడండి. అవి నిజమైన వాటికన్నా ఎక్కువగా మెరుస్తుంటాయి. అధునాతన యంత్రాలతో త్వరగా తయారు చేసేస్తారు. అక్కడ ఇళ్ళు కట్టేందుకు ఆలస్యం అవ్వదు. శుభ్రం చేసేందుకు మొదలైన వాటికి టైం పడుతుంది. బంగారు ద్వారక సముద్రం నుండి బహిర్గతమవుతుందని కాదు. తండ్రి అంటున్నారు, తినండి, తాగండి, కానీ కేవలం తండ్రిని గుర్తు చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఉపాయమూ లేదు. జన్మ జన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ ముక్తి జీవన్ముక్తినైతే పొందలేదు. ఇక్కడ తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తున్నారు. తండ్రి అంటున్నారు, నేనే పతిత పావనుడను. మీరు ఓ పతిత పావన, తండ్రి రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని పిలిచారు. డ్రామా పూర్తయితే యాక్టర్లందరూ స్టేజ్పై ఉండాలి. రచయిత కూడా ఉండాలి. అందరూ నిలబడతారు కదా. ఇది కూడా అలాగే. ఆత్మలందరూ వచ్చేస్తారు. మళ్ళీ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడింకా మీరు రెడీగా లేరు. కర్మాతీత అవస్థయే లేకపోతే వినాశనం ఎలా అవుతుంది? తండ్రి కొత్త ప్రపంచం కొరకు మిమ్మల్ని చదివించేందుకే వస్తారు. అక్కడ కాలుడు ఉండడు. మీరు కాలునిపై విజయం పొందుతారు. విజయాన్ని ఎవరు ప్రాప్తింపజేస్తారు? మృత్యువుకే మృత్యువు, కాలుడికే కాలుడు. వారు చాలా మందిని వెంట తీసుకెళ్తారు. మీరు ఖుషీగా వెళ్తారు. ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలను దూరం చేసేందుకు వచ్చారు. అందుకే వారిని, ఓ గాడ్ ఫాదర్, దుఃఖము నుండి ముక్తం చేయండి, శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్ళండని మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు తండ్రి
స్వర్గాన్ని రచిస్తున్నారని మనుషులకు తెలీదు. మీరు స్వర్గానికి వెళ్తారు. అక్కడ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి. ఒక్క ధర్మం లేదు. పేరు, రూపము, రాజ్యము మొదలైనవన్నీ మారిపోతాయి. మొదట డబల్ కిరీటధారులు, తర్వాత సింగిల్ కిరీటధారులు ఉంటారు. సోమనాథ మందిరం కట్టారు. ఎంత ధనముండేది! అదే అన్నిటికంటే పెద్ద మందిరం. దానిని దోచుకొని పోయారు. తండ్రి అంటున్నారు, మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. అడుగడుగున తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పదంలు పోగవుతూ ఉంటాయి. తండ్రిని స్మృతి చేసినందున ఇంత సంపాదన జరుగుతుంది. మరి అటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరెందుకు మర్చిపోతున్నారు? ఎంతగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. మంచి మంచి పిల్లలు నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. ముఖం నల్లగా చేసుకుంటే సంపాదన సమాప్తమైపోతుంది. జబర్దస్త్ లాటరీని పోగొట్టుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, గృహస్థ వ్యవహారాలు సంభాళించుకుంటూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. పొరపాట్లు చెయ్యరాదు. పవిత్రతను ధారణ చేసి స్వ మరియు సర్వుల కళ్యాణం చెయ్యాలి. 2వ పాయింట్, స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది. ధ్యానము మరియు సాక్షాత్కారాలు కేవలం విహరించేందుకే, కనుక వాటి ద్వారా ఎటువంటి లాభము లేదు. ఎంత వీలైతే అంత మేల్కొని ఉండి తండ్రిని స్మృతి చేసి తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి. వరదానము. శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిని మరియు శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసే సర్వుల సహయోగి భవ. వివరణ. యోగం అంటే శ్రేష్ఠ స్మృతిలో ఉండడం. నేను శ్రేష్టమైన ఆత్మను, శ్రేష్టమైన తండ్రి యొక్క సంతానాన్ని. ఇటువంటి స్మృతి ఉంటే స్థితి శ్రేష్టంగా అయిపోతుంది. శ్రేష్ఠ స్థితి ద్వారా స్వతహాగా శ్రేష్ఠ వాయుమండలం తయారవుతుంది. అది అనేక ఆత్మలను తన వైపు ఆకర్షిస్తుంది. ఆత్మలైన మీరు ఎక్కడ యోగంలో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణం, వాయుమండలం ఇతరులకు కూడా సహయోగం ఇస్తుంది. ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వమంతటికి ప్రియంగా అవుతారు. స్లోగన్. అచల స్థితి అనే ఆసనంపై కూర్చుంటేనే రాజ్య సింహాసనం లభిస్తుంది. ఓం శాంతి.